పవన్ గారు మీ జర్నీ గురించి చెప్పండి. వాట్ ఇన్‌స్పైర్డ్ యూ టు స్టార్ట్ బీన్? Vinpra, it was an overnight decision, basically, not planned one or. హ్మ్. అండ్ Vinpra కంటే ముందు నా కజిన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా మంది రియల్ ఎస్టేట్‌లో వెన్ ఐ వాస్ వర్కింగ్. వాళ్ళు యాక్చువల్‌గా ఏంటంటే ఎప్పుడు వందల వందల కిలోమీటర్లు తిరుగుతూ ఉండేవారు. నేను ఎప్పుడైనా వాళ్ళని విజిట్ చేసినా, వాళ్ళతో పాటు నేను తీసుకెళ్తా ఉండేవాళ్ళు బేసిక్‌గా. నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. అన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయడం, అక్కడికెళ్ళి ల్యాండ్ చూసి రావడం చాలా ఇబ్బందిగా అనిపించేది బేసిక్‌గా. అంటే కొన్ని అన్‌అవాయిడబుల్ కండిషన్స్ వల్ల నేను Vinpra స్టార్ట్ చేయాల్సొచ్చింది. యాజ్ ఐ సెడ్ దేర్ వాస్ నో ప్లాన్. హుహు. Vinpra స్టార్ట్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ రోమింగ్ యూనో అరౌండ్. హుహు. నాకప్పుడు తెలిసిందేంటంటే, ఓకే, వీళ్ళందరూ తిరిగింది ఏదో ఊరికనే కష్టంగా తిరగలేదు, ఇష్టంగా తిరిగారని తెలిసింది బేసిక్‌గా. సో, అది నేనెప్పుడు రియలైజ్ అయ్యానంటే, నేనెప్పుడైతే స్టార్ట్ చేశానో ల్యాండ్స్ కోసం వెతకడం, తిరగడం అంతా, అప్పుడు నాకు అర్థమైంది బేసిక్‌గా. ఓకే. ఆహ్, అంటే వీళ్ళు ఇంటర్వ్యూలు చేసింది ఇది అని. సో, అంటే ఎట్లా అయిపోయిందంటే తర్వాత ఇక్కడ పలానా దగ్గర ల్యాండ్ ఉంది అనుకుంట ఎళ్ళిపోయేవాళ్ళు. అదెక్కడ ఏంటి అని కూడా ఆలోచించాలండి బేసిక్‌గా. హ్మ్. కారెక్కామా, ఎళ్ళిపోయామా, చూసుకొనొచ్చామా అంతే. అదసలు మనకి పనికొస్తదా? మనం లేఅవుట్ చేయగలుగుతామా లేదా అనేది కూడా ఆలోచన ఉండేది కాదు బేసిక్‌గా స్టార్టింగ్‌లో. అంటే స్టార్టింగ్ స్టెప్స్ బేసిక్‌గా. అంటే అంత అవగాహన లేదు. స్టార్ట్ చేసాం. బట్ తర్వాత వన్స్ వి స్టార్టెడ్ ద ప్రాజెక్ట్స్ మనకు అర్థమైన తర్వాత ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి?